హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈ మధ్య కొంచెం వీడియోస్కి చాలా గ్యాప్ వస్తుంది, కొన్ని పనులు ఉంటాయి అందుకే. సో ఈరోజు మార్కెట్ అనేది పాజిటివ్ ఉంది, దీని గురించి మనం మాట్లాడదాం. అంటే ఈరోజు పాజిటివ్ ఉండగానే మార్కెట్లోకి ఎంట్రీ తీసేసుకుందామా అనే ఆలోచన చాలా వరకు వస్తుంది అన్నట్టు. చాలా వరకు అంటే చాలామందికి ఫస్ట్ మైండ్లో వస్తుంది, ఈరోజు 3% మార్కెట్ పోర్ట్ఫోలియోలు పెరిగాయి కదా, సో ఇప్పటి రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, ఇప్పటి ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటుందా అనేది ప్రతి ఒక్కరి మైండ్లో వస్తున్న క్వశ్చన్ అన్నట్టు. సో ఈవెన్ ఎవరికైనా వస్తుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనేది వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. బేసికల్గా దీనికంటే ముందు కొన్ని డిస్కషన్ల గురించి మాట్లాడదాం, నేను చేసిన వీడియోస్లో గురించి. ఫస్ట్ పాయింట్, మార్కెట్లో అప్పులు తీసుకొచ్చి కానీ లోన్స్ తీసుకొచ్చి కానీ మార్కెట్లో పెట్టకూడదు అని చెప్పాను. ఎందుకు పెట్టకూడదు అంటే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టే మార్కెట్లో అప్పులు కానీ లోన్లు కానీ తీసుకొని రాకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ 7-8 మంత్స్ నుంచి మార్కెట్ కంటిన్యూస్గా పడుతుంది. మీరు ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే బయట కానీ ఇలా అప్పు తీసుకొచ్చి నేను నెక్స్ట్ మంత్ ఇస్తా, అప్పుడు ఏంటంటే అప్ ట్రెండ్లో ఉంది మార్కెట్, నెక్స్ట్ మంత్లో ఇచ్చేస్తాను, నాకు 10-20% రిటర్న్స్ ఈజీగా వస్తున్నాయి, మీరు ఓన్లీ అప్ ట్రెండ్ చూశారు కాబట్టి ఈజీగా వస్తున్నాయి, నీకు నెక్స్ట్ మంత్ ఈజీగా ఇచ్చేస్తా అని మీరు డబ్బులు తీసుకొచ్చి పెడతారన్నట్టు. ఇప్పుడు 8 మంత్స్ నుంచి కంటిన్యూస్గా ఫాల్ ఉంది. సో దానికి మీరేం పే చేస్తారు, వాళ్ళకి మీరేం పే చేస్తారు, ఇది ఒకటి. సెకండ్, లోన్లు తీసుకొని ఈఎంఐ డబ్బులు పే చేసుకుంటాం, లోన్ తీసుకొని ఈఎంఐ డబ్బులు పే చేసుకుంటాం, ఎంతో కొంత పెడతాం, మనకు రిటర్న్స్ వస్తాయి, అప్ ట్రెండ్ చూసాం కాబట్టి మార్కెట్ ఇంత ఈజీగా కంటిన్యూస్గా పెరుగుతుంది కదా, ఆ డబ్బులు తీసుకొచ్చి ఈఎంఐ పే చేసుకోవచ్చు, మనకేం లెక్క, మనకేం ప్రాబ్లం లేదనుకుంటాం అన్నట్టు. సో ఎవరైతే లోన్లు తీసుకొచ్చి ఈఎంఐ పే చేద్దామని మార్కెట్లో పెట్టిన వాళ్ళు కూడా లాక్ అయిపోయారు. సో ఎలాంటి మనీ పెట్టుకోవాలి అంటే, ఈరోజు కాదు, నీకు ఈ మంత్ శాలరీ వచ్చే వరకు దీంతో ఏ పని లేదు, ఈవెన్ ఎమర్జెన్సీ ఫండ్ కూడా పక్కన పెట్టేసి రిమైనింగ్ అమౌంట్ దీంతో పని లేదు. పని లేని డబ్బులు ఉంటాయంటే, పని లేని డబ్బులు మీన్స్ మన అన్ని ఖర్చులు పోను మిగిలినవి, అంటే అన్ని ఖర్చులు పోను మిగిలినవి అంటే ఏముండవు. అలా కాకుండా రెంట్ కానీ ఈఎంఐలు కానీ కొంచెం ఇంట్లో ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ ఎమర్జెన్సీ ఫండ్, ఇవి మ్యాండేటరీ అన్నట్టు. కొన్ని ఎక్స్ట్రాగా ఉండేవి అవి కొంచెం వేస్టేజ్, అవి మనకు వేస్ట్ చేస్తామని అనిపించినప్పుడు ఏ డబ్బులు అయితే మనం సేవ్ చేసుకుంటామో ఎమర్జెన్సీ ఫండ్ అయిపోయిన తర్వాత కూడా మార్కెట్లో పెడితే కొన్ని రోజులు లాక్ అయినా, కొన్ని మంత్స్ లాక్ అయినా, కొన్ని ఇయర్స్ లాక్ అయినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మన ఇంట్లో అని అనుకున్నప్పుడు మాత్రమే అలాంటి డబ్బులు పెట్టాలి. అవే మీకు పనికిరాని డబ్బులు అంటాం అన్నట్టు. సో పనికిరాని మీన్స్ అవి పోయినా పర్లేదు. ఇప్పుడు చూడండి, 8 మంత్స్ నుంచి లాక్ అయిపోయింది మీ అమౌంట్, ఆ వాటితో నువ్వేం చేయలేవు. ఇప్పుడు లాస్లో అమ్ముకుంటావా, లాస్లో అమ్ముకొని వెళ్ళిపోతారా. సో రీసెంట్గానే 58,000 మెంబర్స్ డీమ్యాట్ అకౌంట్స్ క్లోజ్ చేసుకున్నారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకు అవేర్నెస్ లేదు, మార్కెట్ అప్ ట్రెండ్ చూసి మాత్రమే ఎంటర్ అయిన వాళ్ళు డౌన్ ట్రెండ్లో ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు అన్నట్టు. అందుకే ప్రతి మార్కెట్ స్ట్రక్చర్ చూడాలి, మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందనేది చూడాలి, కంపల్సరీ అర్థం చేసుకోవాలి, మార్కెట్ని అర్థం చేసుకునే మార్కెట్ పెట్టాలి. సో ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. ఏంటంటే నీకు అవసరం లేదు, ఇంకా వీటితోని ఇప్పట్లో నీకు యూజ్ లేదు అనుకున్న డబ్బులు మాత్రమే పెట్టండి, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఇప్పుడు మార్కెట్ చాలా పడిపోయింది, మరి ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా అనే క్వశ్చన్స్ వస్తాయి. ప్రీవియస్గా కూడా సేమ్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశాను. పుల్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. డౌన్ ట్రెండ్ మీరు ఏమైనా చార్ట్ ఓపెన్ చేసేసుకొని ఇలా చార్ట్ ఓపెన్ చేస్తాం కదా, అప్ ట్రెండ్ ఎలా అయితే మధ్యలో డౌన్ అవుతూ వెళ్తాయో, డౌన్ ట్రెండ్లో కూడా మధ్యలో ఇలా పుల్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. ఈ పుల్ బ్యాక్స్ ఎప్పటి వరకు వస్తాయి అంటే ఎక్కడైతే పర్టికులర్గా సపోర్ట్ హ్యూజ్ బయింగ్ ఉంటుందో, ఎక్కడైతే FIAs ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఎంటర్ అవుదాం అనుకునే పాయింట్ వరకు ఇదే సెల్లింగ్ ఉంటుంది. ఆ పుల్ బ్యాక్స్ అనేవి మధ్యలో షార్ట్ కవరింగ్ వస్తాయి, జస్ట్ మనల్ని టెంప్ట్ చేయడానికి, రిటైలర్స్ని టెంప్ట్ చేయడానికి మధ్యలో పుల్ బ్యాక్స్ వస్తాయి. మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడి వరకు చెప్తున్నా, ఎక్కడి వరకు అంటే ఎవరైతే బిగ్ ప్లేయర్స్ బై చేద్దాం ఇంకా రెడీ, ఇక్కడి నుంచి మార్కెట్ని ట్రెండ్ రివర్స్ చేద్దాం అనుకునే వరకు మార్కెట్స్ పడుతూనే ఉంటాయి. మధ్యలో వచ్చే పుల్ బ్యాక్స్ మాత్రమే. అందుకే మీరు బై చేసే ముందు పర్టికులర్ లెవెల్స్ మెన్షన్ చేసుకోండి, ఒక పర్టికులర్ సపోర్ట్, ఒక పర్టికులర్ రెసిస్టెన్స్ మెన్షన్ చేసుకొని అక్కడి వరకు వచ్చినప్పుడు మాత్రమే బై చేయడం స్టార్ట్ చేయండి. మీకు అర్థమైంది కదా, ఏదో మధ్యలో ఒకసారి కొంటాం, ఈరోజు 10% పడిపోయింది, ఈరోజు కొంటా, రేపు 10% పడిపోయింది, రేపు కొనడం కాదు. సో ఈరోజు 10% పడిపోయింది, రేపు 5% పెరిగింది, మళ్ళీ 10% పడిపోయింది, మళ్ళీ 5% పెరిగింది అన్నట్టు.
అవేంటంటే అది యావరేజ్ అంతగా యావరేజ్ చేయకూడదు. ఒక పర్టికులర్ లెవెల్స్ మెన్షన్ చేసుకోవాలి. అక్కడ నుంచి 20-30% మార్కెట్ పడిపోయిన తర్వాత ఆ లెవెల్స్ దగ్గర, అక్కడ నుంచి కూడా ఇంకొక కింద మేజర్ లెవెల్ ఉందనుకోండి, అక్కడి వరకు కూడా వెళ్ళాలి. ఇక్కడ ఫుల్ అమౌంట్ పెట్టకూడదు. ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందా లేదా చూసుకోవాలి. లేదు ఇక్కడి నుంచి కూడా ఫాలో అవుతుంది అంటే ఇంకొక లెవెల్ మెన్షన్ చేసుకోండి, అక్కడ మనం ఎక్కువ అమౌంట్ పెట్టుకోవాలి. అంతేగాని చిన్న చిన్నగా మధ్యలో వచ్చే పుల్ బ్యాక్స్ని చూసి, మధ్యలో వచ్చే రివర్స్ మార్కెట్లను చూసి మనం అంత తొందరగా టెంప్ట్ అవ్వకూడదు అని నా ఒపీనియన్. ఒక పర్టికులర్ లెవెల్స్ కంపల్సరీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అక్కడికి వచ్చిన తర్వాతనే మనం ప్లాన్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్, ప్రీవియస్గా కరోనా తర్వాత నుంచి 2024 మిడ్ వరకే, 2024 మిడ్ వరకే స్టాక్స్ అన్నీ కంటిన్యూస్గా పెరిగాయి. ఆల్మోస్ట్ చాలా సెక్టార్స్ పెరిగాయి కదా. ఇప్పుడు ఓవర్ వాల్యూడ్ ఉన్న స్టాక్స్ చాలా వరకు కరెక్ట్ అయ్యాయి. మరి అవి ఇమీడియట్గా రియాక్ట్ అవుతాయా, ఇమీడియట్గా రివర్స్ అవుతాయా అంటే అన్నీ అవ్వకపోవచ్చు. మరి ఏం చూడాలి మనం అంటే అండర్ వాల్యూడ్ స్టాక్స్ మాత్రమే చూడాలి. అండర్ వాల్యూడ్ మీన్స్ ఇది హెవీ సెల్లింగ్ అయింది, ఇది నెక్స్ట్ బూమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ పెరిగిన స్టాక్ కరెక్షన్ వచ్చిన తర్వాత అంత ఈజీగా పెరగదు. కొన్ని పెరగవచ్చు, చాలా వరకు పెరగవు. నేను గ్రూప్లో కూడా మెన్షన్ చేశాను, పెరిగింది పడింది అంటే అది మళ్ళీ స్టేబుల్ అవ్వాలి. స్టేబుల్ అయిన తర్వాత రివర్స్ అయితేనే పర్టికులర్ వాల్యూ ఉన్నట్టు. అంతేగాని చిన్న చిన్నగా వచ్చే ఇమ్మీడియట్ రిటర్న్స్ అవి రివర్స్ కాదు. ఓకే, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఇండియా మార్ట్ కరోనా టైంలో తీసుకున్నా, అది స్ప్లిట్ అయింది, ఇప్పటికి కూడా స్టిల్ లాస్లోనే ఉంది. దాదాపు 4-5 years అవుతుంది. అంటే చూడండి, అది అంత కంటిన్యూస్గా పెరిగింది. ఇండియా మార్ట్ ఒక రేంజ్లో పెరిగింది, స్టాక్ స్ప్లిట్ అయింది, పడుతూ వచ్చింది, మళ్ళీ ఒకసారి మధ్యలో వచ్చింది, కానీ స్టిల్ అది స్టేబుల్ అయ్యిస్తూనే ఉంది, అది లాస్లోనే ఉంది అన్నట్టు. అప్పుడు చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకూడదు అనిపించింది అన్నట్టు. అందుకే ఒక్కసారి కంటిన్యూస్గా పెరిగింది అంటే దానికి కొంచెం ఫ్రీ స్పేస్ ఇవ్వండి, అది మళ్ళీ ఒక కన్సోలిడేషన్ అయ్యే వరకు వెయిట్ చేయండి, ఆ తర్వాతనే రివర్స్ అయిన తర్వాత ఎంటర్ అవ్వండి. చెప్తున్నా కదా, పర్టికులర్ లెవెల్స్ మెన్షన్ చేసుకోండి, ఆ తర్వాత మాత్రమే మార్కెట్లో ఎంటర్ అవ్వండి. ఎప్పుడు పడితే అప్పుడు ఎంటర్ అవ్వకూడదు. అనవసరంగా ప్రతిసారి యావరేజ్ చేసుకుంటూ వెళ్తే మన దగ్గర డబ్బులు ఉండవు అన్నట్టు. చిన్న చిన్న పుల్ బ్యాక్స్ని చూసి ఇమ్మీడియట్ రివర్స్ అంటే అనుకోవద్దు. అది అయినా కూడా మనం పర్టికులర్ లెవెల్స్కి మెన్షన్ చేసుకొని ఉండాలి. ఆడికి వచ్చిన తర్వాతనే రివర్స్ అయితే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇది మన వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.